హాయ్ అండి అందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మీరేం పిండి వంటలు చేసుకున్నారో చెప్పండి. ఈ సంక్రాంతికి మేము చేసుకున్న పిండి వంటలు చూడండి. అంటే అవి కొన్ని అట్లా చేసినట్టు, అంటే విపరీతంగా ఏం చెయ్యలేదు. అవి 2 కిలోలు, ఇవి 2 కిలోలు, 2 కిలోలు మాత్రమే తీసుకున్నా. ఎందుకంటే పిల్లలు ఎక్కువ తింటలేరు. ఒకప్పుడైతే చాలా బాగా తినేవాళ్ళు కదా. అప్పాలంటే ఒక యుద్ధం చేసినట్టు కావచ్చు. ఒక్కొక్కరు 10 కిలోలు, 15 కిలోలు ఇలా చేసుకునేవారు. ఇప్పుడు అందరు టిఫిన్ రోజు టిఫిన్లు చేసుకుంటారు కాబట్టి అప్పాలు అంత ఇష్టం కొద్ది కూడా తింటలేరు. కానీ పండుగ పడగొట్టకుండా చేసుకోవాలని చెప్పేసి అయితే చేసుకుంటారు. నేను కూడా కొన్ని వేస్తున్నా. మళ్ళీ చేసేది నేను సిద్ధు మాత్రమే. ఎందుకు నేను సిద్ధు మాత్రమే, దీక్ష అక్షయ్ వేరిద్దరు అని మీరు అనుకోవచ్చు కదా. వాళ్ళిద్దరు ఏమైందంటే ఫుల్ ఫైటింగ్ చేసుకొని ఇద్దరు అలిగిర్రు. అసలు నాకు ఏం పని హెల్ప్ చేయలేదు, మొత్తానికి హెల్ప్ చేయలేదు. అప్పాల విషయంలోనైతే మొత్తం సిద్ధే వేసిండు. సిద్ధు నేను ఇద్దరమే వేసుకున్నాం అప్పాలు. మా సారేమో పనికి వెళ్ళిండు. ఒకవేళ మా సారు ఉంటే సిద్ధు వేయకపోవచ్చు, కానీ నేను సిద్ధు మాత్రమే వేసినాము. ఇవైతే గారెలకు నేను రెడీ చేస్తున్నా. కొన్నే అట్లా ఒక 2 కిలోల పిండి, అది 2 కిలోలు, ఇది 2 కిలోలు. నేనైతే ఎందుకు 2 కిలోలు వేసుకున్నా అంటే అంతగానం తినాలని ఇంట్రెస్ట్ ఏమో అనిపించదు, ఏదిగా చేయాలంటే చేస్తున్నా అంతే. గారెలు అయితే ఫస్ట్ పిండి అన్నీ వేసుకొని పక్కకు పెట్టేసుకొని నేనైతే కారపూసకు కలుపుకుంటున్నట్టు. నేను ఓన్లీ అది బియ్యం పిండే కాదు, అందులో నేను మినప్పప్పు పోసి పట్టించిన అన్నట్టు. చాలా బాగుంటాయి. అంటే కొంతమంది శనగపిండి పోసి వేసుకుంటారు, నేనైతే మినప్పప్పు కూడా మినప్పప్పు పోసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది, శనగపిండి పోస్తే కూడా వేరే టేస్ట్ వస్తుంది. దేని టేస్ట్ దానికే ఉంటుంది. నేను అలా లైట్గా కొంచెం మినప్పప్పు పోసి చేసిన అన్నట్టు కలిపిన కారపూసకు. ఇక గారెల పిండి అయితే కలిపి ఒక గారెలు అయితే స్టార్ట్ అయితే వేసేసిన. ఫస్ట్ స్టార్ట్ గారెలు వేసిన. సకినాలకేమో నానబోసినాము. అవి కొంచెం సాయంత్రం అయింది చేసేసరికి, ఎందుకంటే అవి కొంచెం లేట్ అవుతుందని నేనైతే పనికి వెళ్ళి పని దగ్గర నుండి వచ్చి మళ్ళీ గారెలు స్టార్ట్ అయితే చేసేసిన. ఇక్కడ నేను కొన్ని వచ్చిన తర్వాత మా సిద్ధికి ఇచ్చిన వస్తామని చెప్పేసి నేను అదేంటి బాల్స్ వేసి ఇస్తుండే. మా సిద్ధి అయితే మంచిగా గారెలు అయితే వత్తిండు. సిద్ధు గారెలు ఎత్తుకుంటే నాకు చిన్న వీడియో కూడా తీసి పెట్టిండు, ఆడుకున్నాడు, మంచిగా హెల్ప్ చేసిండు సిద్ధు అయితే. నిన్న పని నాకు మంచిగా అనిపించింది సిద్ధు పని చేస్తే. ఇక మరి ఏం చేస్తాం, పిల్లలు ఇంట్లో వినప్పుడు ఉన్న వాళ్ళతో సర్దుకుపోవాలి కదా. అందుకని చెప్పేసి సిద్ధు అయితే ఏ పని పడితే ఆ పని చేసిండు లేదనుకుంటా. నాకు ఎందుకో పాపం అనిపించింది సిద్ధు గారెలు ఒత్తుతుంటే. మా వాళ్ళు నేను పనికి వచ్చేసరికి ఫుల్ ఫైటింగ్ చేసుకున్నారు. కథం ఇంక ఏడ్చిర్రు. ఇక నేను పని చేయనని చెప్పేసి కథం వాళ్ళకి ఇద్దరు కూర్చున్నారు. ఇంకో ఇక్కడ సిద్ధు కూడా గారెలు ఒత్తుతుండు. ఫస్ట్ నేను ఒత్తిన స్టార్టింగ్లో అందయ్య అని చెప్పేసి ఫస్ట్ నేను కొన్ని అయితే ఒత్తినాయి, మిగతా అన్నీ సిద్ధు ఒత్తిండు. 2 కిలోల పిండి సిద్ధే ఒత్తిండు గారెలు. సిద్ధు గుడ్ బాయ్. చెప్పిన మాట వింటాడు, కాకపోతే అప్పుడప్పుడు ఒర్రిస్తాడు అంతే. కానీ పనులన్నీ సిద్ధే చేసిండు పాపం. ఇవాళ నాకు సిద్ధే హెల్ప్ చేసిండు, ఎవరు హెల్ప్ చేయలేదు. అసలు పిల్లలు ఇటు దరిదాపున కూడా రాలేదు. కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. నేను వచ్చేసరికి వాళ్ళే ఏడ్చిర్రు. నాకేమో పని హెల్ప్ చేయలేదు అన్నట్టు వాళ్ళే రివెంజ్ తీసుకున్నారు. ఇక్కడ సిద్ధొత్తుతుంటే నేను మంచిగా మెల్లగా కూర్చొని అయితే గారెలు ఒత్తుతున్నా. అలాగే మాకు అక్కడ పొయ్యి దగ్గర కూడా నీడొచ్చింది అన్నట్టు. మధ్యాహ్నమే స్టార్ట్ చేసినాము. 12, 1 అట్లా అయ్యింది స్టార్ట్ చేసేసరికి. ఎందుకంటే నేను పని దగ్గరికి పోయి వచ్చిన కాబట్టి అంత లేట్ అయిపోయింది. నేను ఫస్టే కారపూసకు కూడా నానబెట్టుకున్నా కదా, పిండి కలపంత పని ఏం లేకుండే. మెల్లగానే వేసుకున్నాము, అంత తొందరలో ఏం లేకున్నా కూడా స్లోగానే చేసినాం అన్నట్టు. మాత్రం చేస్తే అవి బాగుండే. చేసినంతసేపు అయినా కొంచెం నీట్గా మంచిగా చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. నేనైతే గారెలు, కారపూస అనొచ్చు, మడుగులు అనొచ్చు, మురుకులు అనొచ్చు, అన్ని రకాలుగా అనొచ్చు కదా. కారపూస పోస్తున్నా నేను ఇక్కడ. నేను కారపూస పోసిన తర్వాత సిద్ధ ఏంటంటే ఇంకొకటి చిన్నది రౌండ్ది పెట్టిండు అన్నట్టు. ఇది మురుకులు పోయి కొన్నాను అని చెప్పేసి మురుకులు కూడా పోసిన అట్లనే. అవి కొన్ని ఇవి కొన్ని
చేసిన అన్నట్టు. వాళ్ళు ఇక మా సిద్ధుకి ఇష్టం ఉన్నది ఓపించుకున్నాడు. కొన్ని వేరేటి, ఇంకో కొన్ని వేరేటి, అలా 5-6 తీర్లు వస్తాయి కదా, అవన్నీ ఒకసారి ట్రై చేసినాం అన్నట్టు. అదొకటి అన్నీ ట్రై చేసినాము. మళ్ళీ కారపూసనే పోసినాం అలా ఆఖరికి వచ్చేసరికి. చాయలలో ఇవి కొన్ని పోసిన, అవి కొన్ని పోసిన, అవి కొన్ని ఇవి కొన్ని అట్లా లైట్గా పోసిన అన్నట్టు అంతే. మా మంట చూడండి ఎలా మండుతుందో. మా సంక్రాంతి పిండి వంటలు ఇవి. మీరేమేం చేసుకున్నారు? ఏం స్వీట్ కూడా ఒకటి అది అరిసెలకు చేద్దామని రెడీ ఉన్నా, కానీ పనికి వెళ్తున్నా అని చెప్పేసి చేయలేదు. చెయ్యాలి, అది ఒక్కటైతే పెండింగ్ ఉండిపోయింది. ఒకసారి స్వీట్ కొంచెం చేసుకుంటే బాగుంటుంది. అంటే ఎక్కువ తినేవాళ్ళు లేరు, స్వీట్ తినాలనే ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే అలా కొన్ని వేసుకుందామని చెప్పేసి అయితే నేను తీసిన. చేసుకోవాలి అరిసెలు అయితే వేద్దామని బెల్లం కూడా తెచ్చి అన్నీ రెడీ పెట్టేసిన. నెయ్యి బెల్లం అన్నీ చేయాలి. అవి కూడా అంటే 4 రకాలు మొత్తము, గారెలు, కారపూస, సకినాలు, అరిసెలు 4 అయిపోయినాయి అన్నట్టు. లైట్ కొన్ని ఇదైతే సాయంత్రం అయిపోయింది. కారపూస పోసిన తర్వాత ఇంట్లో పని మొత్తం చేసుకొని సిద్ధు పని చేసే వరకు పిండి అయితే పట్టించుకొచ్చిండు. పిండి పట్టించుకొచ్చినాక నేను సకినాలు పోసి ఆడ కూర్చున్న ఖాళీగానే. ఇక మా సార్ అయితే పని ఉండొచ్చి సకినాలు అయితే కాల్చిండు. ఎందుకంటే పొద్దున్న నుండి సిద్ధును నేనే వేసినామని చెప్పేసి మాకైతే హెల్ప్ చేసిండు. నేను తీసి ఇస్తుంటే అయితే కూర్చొని మంచిగా కాల్చిండు. హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా. పనికి వెళ్ళాను కాబట్టి చేయలేదు. ఒకవేళ పోకపోతే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఎందుకంటే అప్పాలు ఒక్కరితో అసలే కాదు కదా, ఇద్దరు ఉంటేనే అప్పాలు అయిపోతాయి.